హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ లాకర్ రూమ్. మీలో ఎవరన్నా కొత్తగా చూస్తుంటే దిస్ ఈజ్ చారి, దిస్ ఈజ్ అభినయ్, వీఆర్ ఫ్రమ్ లాకర్ రూమ్. దిస్ ఈజ్ ఏ తెలుగు స్పోర్ట్స్ కాన్వర్జేషనల్ పాడ్కాస్ట్. మీకు స్పోర్ట్స్ ఇష్టమైతే వచ్చేసేయండి. ఈ వారంలో స్పోర్ట్స్లో జరిగిన మెయిన్ ఈవెంట్స్, అద్భుతాలు అన్నీ మాట్లాడుకుంటాం. మేము ఎప్పుడు క్రికెట్తోనే స్టార్ట్ చేస్తాం. సో ఈరోజు కూడా క్రికెట్తోనే స్టార్ట్ చేద్దాం. చెప్పు. సో క్రికెట్ అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మనం న్యూజిలాండ్ తో T20 సిరీస్ లో ద లాస్ట్ సిరీస్ బిఫోర్ ద వరల్డ్ కప్ ద ప్రాక్టీస్ సిరీస్ ఎస్ మనం ప్రాక్టీస్ చేసాం, వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. ఎస్ సో అయింది, బాగా గెలిచాం, మంచి ఎక్స్పెరిమెంట్లు చేసాం. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ దిస్ సిరీస్? మై బిగ్గెస్ట్ సర్ప్రైజెస్ కెన్ బి గుడ్ ఆర్ బ్యాడ్. రెండు ఉన్నాయి. గుడ్ సర్ప్రైజ్ ఈజ్ ఇషాన్ కిషన్ ఆబ్వియస్లీ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద టీమ్, బ్యాక్ ఇన్ టు ద ప్లేయింగ్ 11, బ్యాక్ ఇన్ టు ఫార్మ్. నెక్స్ట్ ఈజ్ మై బ్యాడ్ థింగ్ ఏంటంటే చేటా എന്താ പറയാ ചേട്ടാ, ఒన్ను మ్యాచ్ అడిగిలా చేటని బాగా ఆడండి అంటే మనసులో ఏమనుకున్నాం, పోయి ఎత్తిపోయి కష్టమే. కొంచెం ఇప్పుడు ఇంకెవ్వరు ఏం చేయలేరు. ఇంకా మాకు ఇప్పుడు కూడా నాకు సంజు శాంసన్ హిస్టరీ ఇప్పుడు ఇన్ ఇయర్స్ ఆఫ్ సపోర్టింగ్ హిమ్ కమ్ ఇన్ టు ద టీమ్ అంతా, ఇప్పటికి కూడా 5 మ్యాచ్లు బాగా ఆడకపోయినా నాకు ఇంకా ఇరిటేషను, కోపం, ఫ్రస్ట్రేషన్ యాజ్ అ ఫ్యాన్ రావట్లేదు. ఏంటి డిసప్పాయింట్మెంట్, సాడ్, లైక్ బాధ, బ్యాడ్ ఫీలింగ్, సాడ్ ఫర్ హిమ్. అంటే ఇంకా నేను ఫస్ట్ మ్యాచ్, అరే సెకండ్ మ్యాచ్, థర్డ్ నేను ఇంతలో ఇలా లేస్తాను, అలాగే థర్డ్ మ్యాచ్ పోయింది, అబ్బా 25 కొట్టాడు, అలా అనుకుంటూ వచ్చాం కదా. అలా అనుకుంటూ వచ్చిన తర్వాత మొన్న మేము చూసా, అది మళ్ళీ రీషేర్ చేసిన మేము అంట, ఇంకా నవ్వుకున్నా ట్విట్టర్లో. అందులో గెటప్ సీన్ ఇది ఒక స్కిట్ ఉంటుంది, అందులో గెటప్ సీన్ అంటే ట్రెండ్ అవుతుంది, తొక్కుతాము అని మమ్మల్ని అంటారు ఏంటి, ఆ నాడే తొక్కేసుకుంటాను అంటాడు. అలాగా సంజు శాంసన్ది ఒక జర్నీ. సంజు శాంసన్ ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎవ్వడు ఏమీ క్వశ్చన్ చేయక్కర్లేదు. సంజు శాంసన్ ఇప్పుడు ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్. సంజు శాంసన్ ఆడే షాట్లు ఎలా ఉంటాయంటే బ్యూటిఫుల్ ఉంటాయి. సంజు శాంసన్ టెంపర్మెంట్ కూడా గుడ్ టెంపర్మెంటే, కానీ చాలా కూల్గా ఆడతాడు. ఆన్ ఫీల్డ్ కూడా హీఈస్ వెరీ గుడ్. అండ్ ఒక టైంలో మన T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత మనం సౌత్ ఆఫ్రికాలో T20 ఆడాం, బంగ్లాదేశ్ సిరీస్ ఒకటి ఆడాం, అది గుర్తున్నాయా? ఆ టైంలో సంజు శాంసన్ అండ్ తిలక్ వర్మ వీళ్ళిద్దరూ కొన్ని ఇన్నింగ్స్లు ఆడారు. సంజు శాంసన్ వరుసగా సెంచరీలు కొట్టాడు. 2024 అక్టోబర్ టైంలో సెంచరీలు కొట్టారు వరుసగా. దట్ ఈస్ బేసికల్లీ ది న్యూ ఎరా. అంటే ఇప్పుడు రోహిత్ లేరు, తర్వాత కోహ్లీ లేరు. సో వీళ్ళిద్దరు, రోహిత్ కోహ్లీ లేని వాళ్ళు ఎవరు రిప్లై చేస్తున్నారంటే వచ్చి అనౌన్స్డ్ హిమ్సెల్ఫ్ కుమ్మేస్తా అని చెప్పి. అలాంటిది కరెక్ట్గా టైం వచ్చింది. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ యాక్చువల్లీ తన లైఫ్లోనే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఆడబోతున్నాడు అనుకున్నాం. ఫైనల్లీ సంజు శాంసన్ ఏదైతే డెస్టిన్ టు బీ అనుకున్నామో కరెక్ట్గా ముందు పెట్టేశాడు రా న్యూజిలాండ్ సిరీస్లో. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంకా ఏమనుకున్నానంటే అట్లీస్ట్ సరే 5 మ్యాచ్లు ఉన్నాయి, 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు ఆడతాడు అనుకున్నా. నేను వర్స్ట్ కేస్ సినారియోలో ఒక్క మ్యాచ్ ఆడతాడు అనుకున్నా. లాస్ట్లో ఇట్ వాస్ గివెన్ ఆన్ అ ప్లాటర్, నీ హోమ్ గ్రౌండ్, మనం బ్యాటింగ్. కానీ దానివల్ల మేబీ ప్రెషర్ కూడా పెరుగుంటుంది. అంటే 4 మ్యాచ్లు ఆడలేదు కదా అప్పటికే. అండ్ ఇది మన సూర్యాబాయ్ మామూలుగా కూడా అక్కడ వస్తుంటే వచ్చాడు మీవాడే, ఇదిగోండి కింగ్ అని చెప్పి అందరు తప్పకుండా చేట వస్తున్నాడు అని చెప్పి అది ఇది అని. సో ఇదంతా జరిగింది. ఆన్ ది అదర్ సైడ్ లుక్ ఎట్ దిస్ స్టోరీ. అసలు సడన్గా ఒకరోజు చూస్తే మన తిలక్ వర్మ ఇంజూర్ అవ్వడం, సో న్యూజిలాండ్ సిరీస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం, వాషింగ్టన్ లేకపోవడం, ఒకేసారి మన ఈశాన్ కిషన్ కి ఓకే ప్లేయింగ్ 11లో ఛాన్స్ వచ్చేసాడు. అదే ప్లేయింగ్ 11లో ఈశాన్ కిషన్ కి ఛాన్స్ వచ్చేలా ఉంది అనడం. కరెక్ట్గా నువ్వు ఫస్ట్ మ్యాచ్ చూసినా సరే ఇషాన్ కిషన్ బేసికల్లీ హీ అనౌన్స్డ్ హిమ్సెల్ఫ్, తప్పుకోండి నేను ఇక్కడ ఉన్నా, నన్ను కన్సిడర్ చేయండి అని చెప్పి అనౌన్స్ చేశాడు. అంతే, ఆ రేంజ్లో ఆడాడు ఇషాన్ కిషన్. ఈ సిరీస్ మొత్తం ఎలా ఉండిందంటే
నువ్వు చూసినా కూడా ఇట్స్ నాట్ జస్ట్ లైక్ మనం ఇషాన్ కిషన్ ఒక సర్ప్రైజ్ లాగా వచ్చేసి సారీ ఫర్ దిస్. సో ఇషాన్ కిషన్ ఒక సర్ప్రైజ్ లాగా వచ్చేసి ఏంట్రా ఇలా ఆడేస్తున్నాడు అని అనుకోలేదు మనం. నువ్వు క్రికెట్ ఫాలో అవుతూ ఉంటే సయ్యద్ ముష్టాక్ అలీ ఆడాడు. సయ్యద్ ముష్టాక్ అలీ ఫైనల్స్లో సెంచరీ కొట్టి గెలిపించాడు. అవును. తర్వాత మెల్లమెల్లగా ఈ స్టార్టెడ్ బిల్డింగ్ ద థింగ్స్ ఇన్ డొమెస్టిక్స్. హీ ఎర్న్డ్ హిస్ ప్లేస్ ఇన్ ది స్క్వాడ్ అనౌన్స్డ్ ఇన్ ది T20 వరల్డ్ కప్. తర్వాత ప్లేయింగ్ లెవెన్లో ఛాన్స్ వచ్చింది. ప్లేయింగ్ లెవెన్లో ఛాన్స్ వచ్చినప్పుడు కూడా మనం చూస్తే ఫస్ట్ ఓవర్లోనూ సెకండ్ ఓవర్లోనూ వికెట్ పడిపోయేది సంజు శాంసన్. అవును. అప్పుడు దిగేవాడు. దిగి 1 డౌన్ అనేది మర్చిపోయేవాళ్ళం మనం అసలు. ఇషాన్ కిషన్ ఇంకోటి ఏంటంటే ఒక ఫస్ట్ మ్యాచ్ ఆడినా ఇట్ వాజ్ నెవర్ లైక్ ఇట్ ఈస్ అ వన్ ఆఫ్ థింగ్. ఏదో ఒక మ్యాచ్ ఏదో వచ్చి ఎక్స్ప్లోజివ్ గా ఏదో ట్రై చేసి ఏదో ఫస్ట్ మ్యాచ్ పోయింది. ఫస్ట్ మ్యాచ్ 8 runs ఎంతో కొట్టి అవుట్ అయిపోయాడు. సెకండ్ మ్యాచ్ బాధడం మొదలు పెట్టాడు. ఫస్ట్ మ్యాచ్ లో మనం అనుకున్నాం సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అబ్బా ఇషాన్ కిషన్ బేటా మనకు దొరికేదే ఇన్ని ఛాన్సులు, నువ్వు దీంట్లో కూడా పోగొడుతున్నావు అని మీములు కూడా వేశారు. తర్వాత సెకండ్ దాంట్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇద్దరు అవుట్ అయిపోయారు. స్క్రిప్ట్ మారిపోయింది. మొత్తం. ఇషాన్ కిషన్ ఆడుబాయి అంటుంటే సడన్ గా దట్ కేమ్ డౌన్ టు ఇప్పుడు పీపుల్ ఆర్ లిటరలీ సేయింగ్ ఇషాన్ కిషన్ ప్లేయింగ్ లెవెల్ ఉండాలంటున్నారు వరల్డ్ కప్ స్క్వాడ్ లో. దాని అన్నిటికీ అదొక మంచి బిర్యానీ అంటే దానిపైన లాస్ట్లో ఎలా గార్నిష్ చేస్తాం చూడు, దట్ ఈస్ 5th T20లో సెంచరీ. అది ఆ సెంచరీ కూడా హీఈస్ గోయింగ్ ఆఫ్టర్ పీపుల్ లైక్ జేకబ్ డఫీ. శాంట్నర్ని ఎట్లా కొట్టాడు. సోదీ బాబాయ్ అయితే పాపం సోదీ అయితే కొట్టించుకున్నాడు. శాంట్నర్ వరల్డ్ క్లాస్ బౌలర్, జేకబ్ డఫీ నెంబర్ 2 T20 బౌలర్. వాళ్ళని ఓవర్ ది కవర్స్ నరుకుతున్నాడు. అసలు శాంట్నర్ని కొట్టాడు రా ఒక ఓవరు. మైండ్ పోయింది నాకు, ఏంటి మనిషి ఎట్లా ఆడేస్తున్నాడు, క్రేజీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అనుకున్నాను. ఆన్ ద ఫీల్డ్ కూడా వాస్ వెరీ ఫాస్ట్, బట్ వికెట్ కీపింగ్ సో అది కొంచెం కాజ్ ఆఫ్ కన్సర్న్. అది ఆబ్వియస్లీ వికెట్ కీపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యా, దట్ ఈస్ దేర్. వన్ మోర్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఆబ్వియస్లీ అభిషేక్ శర్మ డూయింగ్ అభిషేక్ శర్మ థింగ్స్, జస్ట్ గోయింగ్ ఆఫ్టర్ బౌలర్స్ ఫ్రమ్ ఫస్ట్ బాల్. బాదుడు. బట్ అభిషేక్ శర్మ ప్లేయింగ్ వెరీ డిఫెన్సివ్. కొంచెం నువ్వు కొద్దిగా బాల్ అటు ఇటు అవుతుందంటే సింగిల్ తీసుకుందాం అనేది ఐ వాజ్ లైక్, అంటే దొరికేస్తాడు ఈ బాల్కి అని ఏదైతే బాల్కి దొరికేసేవాడో ముందు, ఈసారి ఇంకా కొద్దిగా కంట్రోల్ తీసుకొని చాలా ఓవర్స్ వరకు ఆడు పవర్ ప్లే దాటి వచ్చాడు. ఎగ్జాక్ట్లీ 5 matchesలో 2 గోల్డెన్ డక్లు ఉన్నాయి. బట్ స్టిల్ ఆడేది తను ఆడాడు. ఇంకొకటి వన్ వెరీ గుడ్ థింగ్ ఈజ్ సూర్యకుమార్ యాదవ్ కమ్బ్యాక్, అంటే లైక్ ఫామ్లోకి వచ్చాడు కరెక్ట్గా. ఈ సిరీస్ ముందు వరకు హీస్ ఇన్ వెరీ బ్యాడ్ షేప్. అసలు డ్రైవ్లు వర్కౌట్ అయ్యేవి. మనం అడుక్కున్నాం ప్రతి టోర్నమెంట్ తర్వాత, కెప్టెన్ సార్ ఆడండి సార్. మీరు ఆడపోతే సరే, మీరు ఆడకపోయినా సరే మీరు ఆడండి, మీరు ఏదో చేయండి. తిలక్ కొన్నారు అనుకున్నాం, తిలక్ లేడు. మీరు ఆడకపోతే ఇంకెవరు ఆడతారు మిడిల్ ఆర్డర్. కానీ ఈ సిరీస్ లో ఇస్ గాట్ బ్యాక్ టు ఫామ్. సంజు శాంసన్ చాలా మంది అంటున్నారు కదా దట్ మనం సంజు శాంసన్ వి హావ్ టు రీప్లేస్ హిమ్. అది ఇషాన్ కిషన్ ఆడేస్తాం కదా లైట్, తిలక్ వచ్చేస్తే ఇంకా సెట్, సంజు ఎందుకు అంటున్నారు కదా. మనం సూర్యకుమార్ 1 year ఆడలేదు బాగా సరిగ్గా. లాస్ట్ ఇయర్ మొత్తం సరిగ్గా ఆడలేదు. లాస్ట్ ఈ టోర్నమెంట్ నుంచి ముందు చూసుకుంటే మొత్తం ఆడలేదు అసలు. అయినా సరే he was consistently playing because the management, the team, the coach and all ఎవరు మారలేదు. they believed him, they trusted him. అంత ట్రస్ట్ పెట్టినప్పుడు when you take someone like, and సంజు శాంసన్ is not someone with a youngster ని మొన్న 2 IPL బాగా ఆడితే పెట్టినట్టు కాదు. you were believing him, నువ్వు చూసావు కాబట్టి దిస్ ఇస్ ద గై, ఫైనల్లీ సంజుని పెట్టుకుందాం అని చెప్పి నువ్వు ఒక ట్రస్ట్ ఉంది కాబట్టి ఐ థింక్ దే ఆర్ నాట్ గోయింగ్ టు డైరెక్ట్లీ రిప్లేస్ హిమ్ అని అనుకుంటున్నాను. చూద్దాం మరి మన గంభీర్ గారు ఏం చేస్తారో తెలీదు. బట్ ద నెక్స్ట్ అంటే ఈ వీక్ తర్వాత ఇంకా నెక్స్ట్ వీక్ Feb 7th నుంచి అనుకుంటా వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. మన ఇండియా మ్యాచ్ ఉంది. సో ఇండియా మ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే కొన్ని అసోసియేట్ నేషన్స్తో మనకి మ్యాచ్లు ఉన్నాయి. ఒక USA, ఒక నమీబియా, ఇలాంటి టీమ్స్తో మ్యాచ్లు ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఉన్నాయి కాబట్టి ఇట్స్ నాట్ లైక్ ఒక ఈ T20 వరల్డ్ కప్లో కొన్ని మ్యాచ్లు అలా ఉన్నాయి కాబట్టి సెమీస్ అండ్ ఫైనల్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ పాకిస్తాన్తోనే మ్యాచ్, ఎక్సైటింగ్ మ్యాచ్, అందరు చూడండి అంటున్నారు. ఏముందిలే ఇంకా అన్న మోడ్లో ఉన్నాం. మన బాయ్ వస్తాడు ఇలా అనుకుంటూ, ఉస్మాన్ తారిక్.
అదేంటో సుమంత్ హారికని కెమెరాన్ గ్రీన్ ఎక్కిరిచ్చాడు రా. కెమెరాన్ గిన్ అవుట్ అయిపోయిన తర్వాత ఆడికి furious, ఇక్కడ mental ఎక్కుతుంది. వచ్చింది. ఏందిరా నువ్వు ఇలా వేస్తున్నావు. ఆడేమో నాకు ఎల్బోలో ఇక్కడ 2 ఉన్నాయి ఇవేవో అని చూపిస్తున్నాడు ఓపెన్ చేసి. ఏందోలే. బట్ యా T20 వరల్డ్ కప్ గురించి, T20 వరల్డ్ కప్ ముందు ఆబ్వియస్లీ మేము వీడియో చేస్తున్నాం. సో మా ప్రెడిక్షన్స్ కానీ అన్ని టీమ్స్ కొంచెం ఎలా ఉన్నాయి, ఏ టీమ్స్ స్ట్రాంగ్ ఉన్నాయి, ఇవన్నీ మేము మాట్లాడతాం. బట్ ఆ వీడియోలో మాట్లాడతాం. సో ఈ వీడియోలో మాత్రం T20 వరల్డ్ కప్ గురించి అంతా అంటే లైక్ ఎక్కువ మాట్లాడలేదు. సో ఎక్కువ ఏం మాట్లాడట్లేదు. బట్ యా నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. సో మూవింగ్ ఆన్ ఫ్రమ్ దాట్, రంజీస్ జరుగుతున్నాయి. రంజీస్ లైక్ ఇంట్రెస్టింగ్గానే జరుగుతున్నాయి. ఆడేవాళ్ళు ఆడుతున్నారు. కర్ణాటక 28 ఓవర్స్లో 250 కొట్టాల్సి ఉండే అంట రంజీ మ్యాచ్లో. మస్ట్ విన్ మ్యాచ్ అంట. పడిక్కలు ఇరక్కుమ్మాడు. పడిక్కలు విజయ్ హజారే రంజీ పడిక్కల్ విజయ్ హజారే కూడా కుమ్మేశాడు. మరి 900 రన్లు ఏంటి బాయ్, చాలా బాగా ఆడాడు. సో రంజీస్ జరుగుతున్నాయి. పడిక్కల్కి ఇప్పుడు కెప్టెన్ కదా దేవదత్ పడిక్కల్. మయాంక్ అగర్వాల్ తీసి అవునా, అది నేను చూడలేదు. ఓకే, కూల్. సో అదొకటి ఉంది. శివమ్మావి కూడా చాలా శివమ్మావి 7 వికెట్స్ తీసాడు ఒక ఇన్నింగ్స్ లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి ఇలా ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఓ పక్కన ఆస్ట్రేలియా వచ్చి మన పాకిస్తాన్తో సిరీస్ ఆడుతుంది, పోగొట్టుకుంటుంది. బ్రో ఏంది బ్రో అది, ట్రావిస్ హెడ్ బాయ్ కెప్టెన్సీ. అవును, కానీ అందరూ రాలేదనుకుంటా కదా. ఎవరు ఫుల్ టీమ్ తోనే ఆడుతున్నారు. వాళ్ళు బిగ్ బాష్ టీమ్ తో ఆడుతున్నారు. బిగ్ బాష్ టీమ్ తో వాళ్ళు ఫుల్ అంటే ఉన్న ప్లేయర్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ కప్ టీమ్ లో లేని ప్లేయర్స్ ఉన్నారు. జాక్ ఎడ్వర్డ్స్ ఇలా ఎవరు లేరు వరల్డ్ కప్ టీమ్ లో, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓకే. అండ్ ఆల్సో దీని తర్వాత వెస్టిండీస్ ఇంగ్లాండ్ తోనూ సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా అవుతుంది. అండ్ మన నోకియా కొట్టించుకున్నాడు 3 ఓవర్లో 59వ రోజు. వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికాతో ఆడుతుంది. సో అందరూ సిరీస్ లో అందరూ బయలేటర్లు ఆడుకుంటున్నారు. అలాగా అలా ప్లాన్ చేసుకొని ఆడొస్తారు. T20 ఆడుతున్నారు. అందరూ T20 ఆడుతున్నారు. శ్రీలంక ఇంగ్లాండ్ ఆడుతున్నారు కదా. శ్రీలంక ఇంగ్లాండ్ ఆడుతున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి ప్యారలల్ గా. అండ్ ఇంకేమన్నా ఉందా క్రికెట్ లో? మేజర్లీ ఇంతే. ఇండియా అండర్ 19, ఇండియా పాకిస్తాన్ అండర్ 19 ఉంది ఇప్పుడు. రైట్ వెన్ వీఆర్ షూటింగ్ ఇండియా అండర్ 19 పాకిస్తాన్ అండర్ 19 మ్యాచ్ అవుతుంది. పాకిస్తాన్ ఇస్ చేసింగ్, ట్రైంగ్ టు చేజ్. మనోళ్ళు సెమీస్కి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ వాళ్ళు చేజ్ చేస్తున్నారు ఇంకా మేము షూట్ చేస్తున్నప్పుడు. సో దాట్ ఈస్ దేర్. దాని తర్వాత నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ అయింది సండే. ఆస్ట్రేలియన్ ఓపెన్ యాక్చువల్లీ ఇప్పుడు టెన్నిస్ ఉన్న సిచ్యువేషన్లో మెయిన్ ఫైనల్స్కి ఎవరు వస్తారు అంటే నెంబర్ 1 సీడ్ ఆల్కరాజ్, నెంబర్ 2 సీడ్ సిన్నరే వస్తారు అనేది అదొక థింగ్ అయిపోయింది. బికాజ్ వీళ్ళిద్దరూ మేము ముందు మాట్లాడినట్టే వేరే వాళ్ళకంటే వాళ్ళు చాలా అహెడ్ ఉన్నారు. ఇప్పుడు ఉన్న గ్రిడ్లో మ్యాక్స్ వెర్స్టాపెన్ ఎలా అందరికంటే చాలా టాలెంటెడ్ ఉన్నాడు, అలాగే వీళ్ళిద్దరూ ఏజ్ పరంగా వీటి పరంగా అహెడ్ ఉన్నారు. కానీ ద బిగ్గెస్ట్ అండ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ఇస్ జోకోవిచ్ ఫైనల్స్కి వచ్చాడు. జోకోవిచ్ ఫైనల్కి రావడం కూడా ఇట్ వాజ్ క్రేజీ. 4th రౌండ్ 3rd రౌండ్ హీ గాట్ వాక్ ఓవర్. అంటే ఒకటైతే అసలు ఆడలేదు, ఇంకొకటేమో ఒక సెట్ ఆడాడు. తర్వాత క్వార్టర్ ఫైనల్కి వచ్చేసరికి లోరెన్జో ముసెట్టి అనో ప్లేయర్ ఉన్నాడు. ఆ లోరెన్జో ముసెట్టి ఈజ్ ఆల్సో టాప్ 10 సీడెడ్, అంటే 10th సీడ్ కంటే తక్కువ సీడెడ్ ప్లేయరే. ఇంజరీ ఏదో అయింది కదా. సో తను 5 సెట్ మ్యాచ్లో 3 సెట్లు గెలిస్తే ఎవరన్నా విన్ అవుతారు కదా. ఫస్ట్ 2 సెట్స్ లోరెన్జో గెలిచేసాడు, ఇంకో సెట్ గెలిస్తే జోకోవిచ్ ఓడిపోతాడు. అది కూడా 3-1 ఉన్నప్పుడు లోరెన్జో ముసెట్టికి ఇంజురీ అయిపోయి కుడెంట్ లైక్ కంటిన్యూ. సో జోకోవిచ్ అయిపోయిన తర్వాత జోకోవిచ్ వచ్చి ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, ఇట్లా అయింది, నాకు లాస్ట్ 2 games కూడా వాక్ ఓవర్ వచ్చింది, ఐ డోంట్ నో, లైక్ ఓకే గెలిచి వెళ్ళడం వేరు, కానీ ఐఎమ్ ఓల్డ్ నౌ, అట్లీస్ట్ నేను వెళ్ళి తొందరగా ఐల్ గెట్ మై స్లీప్ అండ్ ఐల్ హ్యావ్ లైక్ ఫ్రెష్గా ఉంటా నేను, అది ఇది అంటే. ఇప్పుడు నెక్స్ట్ మీరు మరి ఆల్కరాజ్ నెక్స్ట్ సిన్నర్నే కదా లైక్ ఆడేది, వాళ్ళతో ఎలా ఉంటుంది అది ఇది అంటేని. ఇట్స్ నాట్ లైక్ నేను వాళ్ళకి చేతికి ఇచ్చేసి సరే వెళ్ళిపోండి మీరే తోపులు అని నేనేమన్ను.
I'll give my best. Definitely I'll put my 100%. I'll put a fight అన్నాడు. చెప్పినట్టే he put a fight. సెమీఫైనల్లో సిన్నర్ని 5 గంటల ఫైట్ అది. 5 గంటల ఫైట్ చాలా ఎక్సలెంట్ ఆడాడు. సెమీఫైనల్స్లో చూసి అమ్మ ఓల్డ్ జోకోవిచ్ ఈజ్ బ్యాక్ అన్నట్టు అనిపించింది. ఎందుకంటే మొత్తం జోకోవిచ్కి ఒక బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే జోకోవిచ్ లాగా సర్వ్ రిటర్న్ చేయాలి అని అనుకుంటారు ప్లేయర్స్ అందరూ. సర్వ్ రిటర్న్ చేస్తాడు బాగా అండ్ అపోనెంట్ని ఆడిస్తాడు, లైక్ ఎక్కువ పరిగెట్టిస్తాడు. ఇది ఉంటుంది, కోర్ట్ చాలా బాగా యూజ్ చేసుకుంటాడు యాంగిల్స్ని. సో సెమీస్లో కుమ్మి అవతలేసాడు. ఈ అమ్మాయి ఏంటి సిన్నర్ పోయాడు అనుకున్నాం. అయినా సరే నాకు ఏమనిపించిందంటే ఆల్కరాజ్ కూడా 5 సెట్స్లోనే జ్వెరేవ్ పైన గెలిచాడు సెమీఫైనల్స్లో. సో ఆల్కరాజ్ ఉన్న ఫామ్కి, ఆల్కరాజ్ ఉన్న మైండ్ సెట్కి కొట్టేస్తాడు 3 సెట్స్లో అని అనుకున్నా. అలా మధ్యాహ్నం కొంచెం లేటుగా భోజనం చేసి వచ్చి చూస్తే 6-2తో ఫస్ట్ సెట్ కొట్టేశాడు జోకోవిచ్. ఏం జరుగుతుందిరా ఇక్కడ, అదేంటిది జోకోవిచ్ కొట్టాడు అని అనుకుని కూర్చొని చూడడం స్టార్ట్ చేసాం. అప్పుడు లేచాడు ఆల్కరాజ్, అండర్టేకర్ లేచినట్టు టింగ్ అని లేచాడు. దెబ్బకి సెకండ్ సెట్ కొట్టాడు, థర్డ్ సెట్ కొట్టాడు. ఫోర్త్ సెట్ మళ్ళీ ఇంట్రెస్టింగ్గా జరిగింది. 5-5 వరకు వచ్చారు. 6th కూడా కొట్టిన తర్వాత ఇంకా ఆల్కరాజ్ లాస్ట్లో 7-5తో కొట్టేశాడు. అండ్ హీ కుడ్ బ్రేక్ హిస్ సర్వ్, జోకోవిచ్ సర్వ్. సో ఫైనల్లీ 4 సెట్స్ మ్యాచ్లో ఆల్కరాజ్ వన్ ది గ్రాండ్ స్లామ్, ఆస్ట్రేలియన్ ఓపెన్. సో దేర్ ఈస్ దిస్ థింగ్ కాల్డ్ కెరీర్ స్లామ్ అనమాట. అంటే ఇప్పుడు 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి కదా, 4 గ్రాండ్ స్లామ్స్ గెలిస్తే కెరియర్ స్లామ్ గెలిచారు అని అంటారు. జోకోవిచ్ గెలిచాడు కెరియర్ స్లామ్, నదల్ గెలిచాడు, ఆబ్వియస్లీ ఫెడరర్ గెలిచాడు. సో ఆల్కరాజ్ ఈరోజు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిస్తే కెరియర్ స్లామ్ గెలిచినట్టు అనమాట. ఇప్పటివరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవాలి, ఈరోజు ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా గెలిచి కెరియర్ స్లామ్ గెలిచాడు కార్లోస్ ఆల్కరాజ్. సో హీస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఆబ్వియస్లీ. సో ఆల్కరాజ్ ఈజ్ డన్ వాట్ అంటే ఇట్స్ హిస్ ఛాంపియన్షిప్ టు లూజ్ ఈరోజు, బట్ గెలిచేసాడు. సో దాట్స్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ ఫుట్బాల్ విషయానికి వద్దాం. ఫుట్బాల్ విషయానికి వస్తే ఆర్సెనల్ ఛాంపియన్స్ లీగ్లో 8 గేమ్స్ గెలిచింది. సో ఛాంపియన్స్ లీగ్లో 8 గేమ్స్ గెలిచి మేము నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాం. సో అదొకటి క్రేజీ. అది పక్కన పెడితే మనం లీగ్ దగ్గరికి వచ్చేసరికి లీగ్లో మొన్న 4-0తో లీడ్స్ని కొట్టాము. లైవ్ చేసాం, లైవ్ స్ట్రీమ్లో ఉంటుంది. సో లైవ్ చేసి 4-0 కొట్టాం. 4-0లో కూడా ఫస్ట్ 2 గోళ్ళు కొద్దిగా ఫస్ట్ది సెట్ కార్నర్తో కొట్టాం, మళ్ళీ సెకండ్ది ఓన్ గోల్ అనుకున్నాం, దాని పర్లే. నెక్స్ట్ 2 గోళ్ళు మాత్రం ఓపెన్ గోల్తో మంచి గ్యోకరెస్ అని గ్యాబ్రియల్ చేసేసి మంచి గోల్సే కొట్టాం. బాగానే ఉంది. కొద్దిగా ఎప్పుడైతే యునైటెడ్తో ఓడిపోయామో కొద్దిగా జలక్ తిన్న అందరూ మళ్ళీ లేచారు మళ్ళీ. అదొకటి జరిగింది. అండ్ లివర్పూల్ న్యూకాస్ల్ ఒకటి జరిగింది. లివర్పూల్ గెలిచింది 4-1. ఫస్ట్ న్యూకాస్ల్ స్కోర్ చేశారు, తర్వాత హ్యూగో ఎకిటికే క్రేజీ టాలెంట్ వచ్చి ఇంకా మొత్తం ఆడేహాడు మొత్తం. లివర్పూల్ న్యూకాస్ల్ ఒకటి అండ్ వెస్టమ్ చెల్సీ కూడా ఒకటి జరిగింది. చెల్సీ వెస్టమ్ లో క్రేజీ ఏంటంటే ఫస్ట్ మనోళ్ళు చెల్సీ వర్ 2-0 డౌన్, దాని తర్వాత కంబ్యాక్ ఇచ్చారు. అండ్ ఆ మ్యాచ్ లోంచి మోస్ట్ ఫనీయెస్ట్ మూమెంట్ ఏంటంటే మార్క్ కుకరేలా ఉంటాడు, కుకరేలా వచ్చి మన అడమా ట్రావర్ అని ఉంటాడు, ముందు బులవర్ అంటే అంత ఆడేవాడు, ఇప్పుడు వెస్టమ్ ఆడ కండ్లంత ఉంటుంది తెలుసా, ఇంత ఉంటుంది. లిటరలీ హీఈస్ బాడీ బిల్డర్స్ ఉంటారు చూడు, అలా ఉంటాడు. సో యూ డోంట్ యూజువల్లీ సీ ఫుట్బాలర్స్ అలా కదా, కానీ ఈజ్ ఫాస్ట్ అంత ఉంటాడు. ఆడు హెడ్తోని కొద్దిగా పడుతున్నప్పుడు అని కొద్దిగా తోయడానికి ట్రై చేశాడు, కొద్దిగా ఈడికి చిరాకు దొబ్బి ఆయన హెడ్ పట్టుకుని ఆయన కింద దోసేస్తాడు. ఆడు కింద పడిపోయి యాక్టింగ్ మొదలెట్టాడు, అంత అయిపోయింది. జావ్ పెడ్రో అంటాడు, ఆడొచ్చి అడమా ట్రావర్ గాడిని బయటికి తోస్తాడు. ట్రావరే గాడు లిటరలీ బయటికి తోస్తే ఒక్కొక్క అడుగు నడుచుకొని ఈడు ముందుకి ఇలా వస్తుంటే there is literally clip of João Pedro who is very comparatively half his size, literally like ఏదో నీ ముందు నీ కళ్ళ ముందు ఫ్లాష్ అవుద్ది చూడు, ఇలాగా అలా ఫ్లాష్ అయినట్టు అయిపోయింది. అలా ప్లే అయింది మొత్తం. అప్పుడు అందరు తోసేసుకున్నారు ఫుల్. జరిగింది, నవ్వు వచ్చింది లిటరలీ. కుకురేయా ఏం జరుగుతుందిరా చూస్తుంటే. అండ్ ప్రస్తుతానికి అయితే మేము ఒక 7 point లీడ్ లో ఉన్నాం సిటీతో. అంటే సిటీ ఒక గేమ్ ఆడాలి, సిటీ టాటన్హామ్. ఇప్పుడు సిటీ గెలవాలని చెప్పి, సిటీ ఓడిపోవాలని చెప్పి నేను టాటన్హామ్కి యాజ్ నా ఆర్సెనల్ ఫ్యాన్ నేను సపోర్ట్ చేయలేను. బట్
మనం రిలీజ్ చేసేసరికి అయిపోద్దా రిలీజ్ చేసరికి అయిపోద్ది యాజ్ వి షూట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు start మ్యాచ్. అవ్వలేదు match. యునైటెడ్ ఫుల్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది మ్యాచ్, దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఓకే యాజ్ వి స్పీక్. సో అదే బుండెస్ లీగాలో కూడా ఆల్మోస్ట్ భయాన్ ఓడిపోయేది హ్యాంబర్గ్తో, కానీ గెలిచేశారు. డ్రా అయినట్టుంది మ్యాచ్. ఓకే సో అది కూడా అవుతుంది. మిగతావన్నీ ఫుట్బాల్లో లీగ్స్ ఇవన్నీ నార్మల్గానే బాగానే జరుగుతున్నాయి. యా సో దట్ ఈస్ అండ్ ఇండియన్ ఫుట్బాల్ తెలిసిందే కదా. సో యా అదొకటి ఉంది. అండ్ నెక్స్ట్ F1 విషయానికి వస్తే F1లో బార్సలోనా క్యాటలోనియా సర్క్యూట్లో షేక్ డౌన్ అయింది. యూజువల్లీ ఎవ్రీ F1 సీజన్కి ముందు టెస్టింగ్ అనేది ఒకటి జరుగుద్ది. అది ఒక 3 day or 4 day వాళ్ళు ఒక స్పెసిఫై చేస్తారు. ఆ టైంలో అన్ని కార్లు వచ్చి వాళ్ళకున్న స్పెక్స్ అన్నీ వాళ్ళు చూసుకొని రకరకాల టెస్టులు చేసుకుంటూ ఉంటారు. క్వాలిఫైయింగ్ మోడ్స్ అంటే క్వాలిఫైయింగ్ స్పెక్యులేషన్స్ సెటప్ పెట్టుకుని టెస్ట్ చేస్తారు, రేస్ సెటప్ టెస్ట్ చేస్తారు, ఎక్కువ ఫ్యూయల్తో టెస్ట్ చేస్తారు, ఇవన్నీ చేస్తుంటారు టెస్టింగ్లో. కానీ 2026 నుంచి మేము ముందు చెప్పినట్టు న్యూ రెగ్యులేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే కంప్లీట్గా కొత్త కారుని డిజైన్ చేస్తున్నారు, కంప్లీట్గా కొత్త కారుని డిజైన్ చేసి కొత్త కారుని తీసుకొస్తున్నారు. కాబట్టి ఎక్కువ టెస్టింగ్ ఇద్దామని చెప్పి షేక్ డౌన్ అని ఒకటి పెట్టారనమాట. ఇట్స్ ఎ 5 day థింగ్. అండ్ ఈ 5 daysలో టీమ్స్ వచ్చి టెస్ట్ చేయొచ్చు వాళ్ళ ఎనీ 3 days టెస్ట్ చేయొచ్చు. అండ్ దాంట్లో కూడా లైక్ ఇట్స్ నాట్ లైక్ ఇట్ ఈస్ లైవ్ స్ట్రీమ్ ఏం జరగదు. జస్ట్ క్లోజ్ డోర్స్లో ఏదైతే F1 అఫీషియల్గా చూపిస్తుందో ఫోటోలు వస్తాయో. క్రేజీ ఏమేమి తెలుసా దీనికి, ఈ షేక్ డౌన్ ఏదైతే టెస్టింగ్ అవుతుందో ఇనిషియల్లీ దే వర్ లైక్ ఫుల్లీ ఇంకా క్లోజ్ డోర్స్, ఇంకా మీడియా లేదు, ఏమీ లేదు, నథింగ్ ఇస్ దర్. అండ్ అపారెంట్లీ చుట్టుపక్కల కూడా ఏరియాస్ నుంచి ఎవడైనా రికార్డ్ చేస్తున్నాడు చూస్తున్నాడు అంటే పోలీసులు వెళ్ళి వాళ్ళని పట్టుకొని డిలీట్ చేయించిన సీన్స్ కూడా జరిగాయంట. అయినా సరే టీమ్స్ మధ్యలో వాళ్ళకి ఏదో మిస్కమ్యూనికేషన్ వల్ల టీమ్స్ మధ్యలో ఇంటర్వ్యూలు అయిపోతున్నాయి, వాళ్ళేమో మీడియా వదిలేస్తున్నారు, ఆర్టికల్స్ వదులుతున్నారు, ఆర్టికల్స్లోనేమో టీమ్స్ న్యూస్ లెటర్స్ వదులుతారు, అందులో పెట్టేస్తున్నారు, ఇంకా అందరూ వదిలేస్తున్నారు, అంతా అయిపోతుంది. కాబట్టి ఇంక ఇల్లే ఇంకా F1 కూడా పోస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ లైక్ దీంతో పాటు బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్స్ ఏంటంటే, అసలు ఈ షేక్ డౌన్కి విలియమ్స్ వాళ్ళు రాలా. ఆ విలియమ్స్ వాళ్ళు అందరివి వాళ్ళవి ఉంటాయి కదా, గరాజెస్ ఉంటాయి కదా, అందరి గరాజెస్ చూపిస్తున్నారు, మంచి మంచి పిలిచేస్తుంది, వీళ్ళదేమో డోర్ ర్యాపేస్తుంది. సో దేర్ ఈస్ అ రూమర్ విచ్ ఐ హర్డ్. మీరు కూడా చెప్పండి, ఒకవేళ మీరు వినుంటే, ఒకవేళ మీకు ఇది ఇఫ్ ఇట్స్ ట్రూ, దెర్ ఇస్ ఎనీ ట్రూత్ టు దిస్ రూమర్ అనేది. వాట్ ఐ హర్డ్ వాజ్ ఎప్పుడైతే ఇదంతా అయిపోయిందో దే వర్ లైక్, దీనికి వచ్చే ముందు దే ఫౌండ్ అవుట్ దట్ దే వర్ 30 kilos ఓవర్ వెయిట్ ఫర్ ఏదో క్రాష్ టెస్టింగ్. దీంతో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 795 kgs కార్ ఉండాలంటే 30 kgs ప్లస్ ఉంది. 30 kgs ప్లస్, అండ్ 30 kgs ఇస్ నాట్, ఇట్ ఇస్ అ వెరీ హై నంబర్ దిస్ థింగ్ అని వింటున్నారు. ఇట్స్ ఎ రూమర్. సో అదొకటి విన్నా. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇందులో కూడా ఏంటి అంటే, ది అరైవల్ ఆఫ్ Aston Martin 26, because it is designed by the man, the myth, the legend, Adrian Newey. సో Adrian Newey డిజైన్ చేసిన ఒక కొత్త కార్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంజనీరింగ్, మోటార్ స్పోర్ట్, ఆటోమొబైల్ గీక్స్ అందరికీ అసలు ఏం డిజైన్ చేసాడు ఈ పెద్ద ఆయన అని ఒక ఇంట్రీగ్ అనేది అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయన డిజైన్ చేసిన కార్లు అలాంటివి, ఆయన డిజైన్ చేసిన కార్లు సృష్టించిన రికార్డులు అలాంటివి. సో ఆయన కార్ దింపాడు. Aston Martin వాళ్ళు ఇంకా లివరీ అంటే వాళ్ళ కార్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మొత్తం బ్లాక్, అంటే కార్బన్, అది బ్లాక్ టేప్ కూడా కాదు, మొత్తం కార్బన్. అంటే టేప్ వేసినట్టు మనం టేప్ చుడితే ఎలా ఉంటుందో చుట్టినట్టు మొత్తం కార్ బ్లాక్ గా వచ్చింది. బట్ అందరూ చెప్పడం ఏంటంటే, ఇట్ ఈస్ ది మోస్ట్ అగ్రెసివ్ కార్. అగ్రెసివ్ అని అంటే ఏంటంటే వెరీ రిస్కీ, మోస్ట్ రిస్కియస్ట్ డిజైన్ ఆన్ గ్రిడ్ రైట్ నౌ అంట. అలోన్సో పెట్టి అసలు తాత డిడ్ వాట్ తాత డిడ్ అన్నట్టు ఆయన చేసింది ఆయన చేసాడు. సో చాలా రేర్ వింగ్ కానీ, రేర్ సస్పెన్షన్ కానీ, లేకపోతే ఫ్రంట్ నోస్ డిఫరెంట్ ఉండే కొన్ని పార్ట్స్ ఫ్రంట్ ఫెరారీలో ఉన్నాయని చెప్పారు. సైడ్ పార్ట్స్ క్రేజీగా ఉన్నాయన్నారు. సో ఇవన్నీ ఇలాగ ఒక మంచి ఇదంతా నడుస్తుంది.
మనం ఏమీ చెప్పలేం. క్వాలిఫికేషన్‌కి వచ్చే వరకు కూడా మనం ఏం చెప్పలేం. కానీ ఎంతొచ్చినా సరే, ఎంత మంచి కారు తీసినా సరే, దాన్ని ట్రాక్టర్‌లా నడిపే మా గొప్పాయన ఉన్నాడు కాబట్టి సో కమింగ్ ట్రాక్టర్ వచ్చాం కాబట్టి లెట్స్ గో టు ఫెరారీ. ఫెరారీ ఫ్యాన్స్ అందరూ కాదు, లిటరలీ లూయిస్ హామిల్టన్ టాప్ ద చార్ట్స్. సో లూయిస్ హామిల్టన్ టాప్డ్, అది పక్కన పెట్టు. తర్వాత ఇంటర్వ్యూస్ లో లూయిస్ హామిల్టన్ అని చార్ల్స్ లెక్లర్క్ ఇద్దరు ఫుల్ ఎక్సైటెడ్ గా ద బాయ్స్ ఆర్ డూయింగ్ క్రేజీ థింగ్స్ అట్ ద ఫ్యాక్టరీ. చార్ల్స్ అయితే ఐఎమ్ సో ఎక్సైటెడ్ అని చెప్పి ఇద్దరు నా ఫేసుల్లో వెలుగు. లాస్ట్ సీజన్ మొత్తం ఒక్కడా లేదు. అసలు లూయిస్ హామిల్టన్ గొప్పతనం ఏంటో తెలుసా? లూయిస్ హామిల్టన్ ఫేస్ అండ్ లూయిస్ హామిల్టన్ ప్రెస్ రివ్యూస్ చూస్తే అర్థమైపోద్ది ఆయన పొజిషన్ ఏంటో. హీల్ నాట్ బి ఏం షుగర్ కోటింగ్ ఉండదు. హీల్ బి వెరీ ఆనెస్ట్, వెరీ వెరీ ఆనెస్ట్. హీల్ బి లిటరలీ స్మైల్, బ్లష్, లైక్ యూనో ది గైస్ అది అంటుంటే నైస్. కానీ నేను నమ్మనురా. డోంట్ గివ్ మీ హోప్ అంటారు ఫెరారీ ఫ్యాన్స్ అందరూ. ఆ ట్రాక్టర్ ఇంజిన్ పట్టుకొచ్చే మా క్యాడిలాక్ లో కూడా అదే ట్రాక్టర్ ఇంజిన్ అంట. నైస్. సో వాళ్ళు ఏదో ట్రై చేశారు కానీ కంపారిటివ్లీ చాలా తక్కువ కిలోమీటర్స్ చేశారు. ఐ థింక్ చాలా తక్కువ, బికాస్ దే ఆర్ ఆల్సో స్టిల్ ఫిగరింగ్ అవుట్ మెనీ థింగ్స్ అని. ఐ థింక్ మోస్ట్ హైయెస్ట్ మర్సిడీస్ అనుకుంటా, 2400 కిలోమీటర్స్ ఇన్ టోటల్. అండ్ ఆల్సో ఇప్పుడు మా ఆస్టన్ మార్టిన్ దానికి కూడా పవర్ యూనిట్ ఈస్ గివెన్ బై హోండా. హోండా పవర్ యూనిట్ కొంచెం రెడ్ బుల్ ది ఫోర్డ్ కదా. రెడ్ బుల్ ఓన్ రెడ్ బుల్ హ్యాస్ ఇయర్ ఏదో అవునా? చేంజ్ ఎనీథింగ్? No, I thought Red Bull is designing their own power unit. Sorry, correct me if I'm wrong. కాదు, that is true. I mean Ford is some way involved with this thing. అదొకసారి చెప్పండి మీరు. చెప్పండి. అండ్ ఇంకేమైనా ఉన్నాయా F1 కాకుండా? F1 ఇక్కడ నుంచి ఇంకా ఇప్పుడు మళ్ళీ బారెన్ లో మళ్ళీ టెస్టింగ్ జరుగుతుంది. ఇది అఫీషియల్ టెస్టింగ్. సో ఇంట్రెస్టింగ్ డేస్ అహెడ్ ఫర్ F1 ఫ్యాన్స్. ఇంకా స్పోర్ట్స్ అంటే ఇవే మేజర్ థింగ్స్ గైస్. ఇవే జరుగుతున్నాయి. సో వరల్డ్ కప్ వస్తుంది, F1 రాబోతుంది, ఇంకా మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి ఫుట్బాల్. సో మేము ఇంకా ఆపకుండా నాన్ స్టాప్ కాంటెంట్ వస్తూ ఉంటుంది, వీడియోస్ మొత్తం. ఇంకా మనకి ఫుట్బాల్ UCL కూడా మంచి టైంకి వెళ్తుంది కాబట్టి, నాకు రౌండ్ ఆఫ్ 16 వస్తున్నాయి కాబట్టి ఇంకొక ఫిగరింగ్ అవుట్ ఫుట్బాల్ చేస్తాం, ఫిగరింగ్ అవుట్ F1 చేయాలి, కొత్త రూల్స్ వచ్చాయి. బట్ నెక్స్ట్ వీడియో ఈస్ గోయింగ్ టు బి ఫర్ షూర్ ద T20 వరల్డ్ కప్. సో దాట్స్ ప్రెటీ మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు చూసినందుకు. అండ్ మా వీక్లీ రౌండప్లు మీకు నచ్చితే మేము ఇంకేం స్పోర్ట్స్ కవర్ చేయొచ్చు, దేని గురించి మాట్లాడొచ్చు అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ మేము చేస్తున్న స్పోర్ట్స్లో కూడా ఇంకా ఏదైనా డిఫరెంట్గా మీకు ఇంట్రెస్టెడ్ ఉన్నవి ఏదైనా మేము మాట్లాడాలి అనుకుంటే వాటి గురించి కూడా చెప్పండి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీ టచ్డ్ ఆన్, బట్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ వీ మైట్ మిస్ ఆల్సో. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్. హైప్ నే చెప్తాం. ఓకే. Bye guys. Thank you. Thank you.